అసలు కోటిలో ఒకరైనా అనుకున్నారా పవన్ కళ్యాణ్ సినిమా వసూళ్లను యానిమేషన్ సినిమా కలెక్షన్స్ దాటేస్తాయని? అసలు ఎవరైనా ఊహించారా? జూలై 24న విడుదలైన హరిహర వీరమల్లు సినిమాను ఆ మరుసటి రోజు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మహావతార్ నరసింహ సినిమా డామినేట్ చేస్తుంది అని. అందుకే ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. దశమి రోజు పంచమిని విడిపించాలన్నమాట. కొన్నిసార్లు చిన్న సినిమాలే పెద్ద పెద్ద హీరోల సినిమాలను దారుణంగా పండబెడుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన నరసింహ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉగ్ర రూపం చూపిస్తుంది. మొదటి 2 వారాల కంటే 3వ వారంలో ఈ సినిమాకు అత్యధిక కలెక్షన్స్ వచ్చాయి అంటే దీని దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదటి వీకెండ్ ఏకంగా 40 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమా. ఇప్పటి వరకు 125 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. హరిహర వీరమల్లు సినిమా లైఫ్ టైం కలెక్షన్స్ ను కూడా నరసింహ సినిమా దాటేసింది. ఇప్పటి వరకు వీరమల్లుకు 116 కోట్ల గ్రాస్ వచ్చింది. మహావతార్ నరసింహ గ్రాస్ 120 కోట్లకు పైగా ఉంది. 2 వారాల తర్వాత కూడా రోజుకు కనీసం 2 కోట్లకు పైగానే వసూలు చేస్తుంది ఈ సినిమా. ఇది కూడా పూర్తిగా డామినేట్ చేసింది నరసింహ. ఒక యానిమేషన్ సినిమాకు ఇండియాలో ఈ స్థాయి వసూళ్లు రావడం ఇదే మొదటిసారి. ఒక బొమ్మల సినిమాను ప్రేక్షకులు చూస్తారా అనే అనుమానాలు అందరిలోనే ఉండేవి. కేవలం హాలీవుడ్ లో మాత్రమే ఇలాంటి సినిమాలు చూస్తారు, మన దగ్గర చూడరు అనే ఒక సెంటిమెంట్ కూడా ఉండేది. కానీ అవన్నీ ఒకే ఒక సినిమాతో పూర్తిగా పోయాయి. హోముల ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మహావతార్ నరసింహ సినిమాను తీసుకొచ్చారు. అందులో ఉన్న గ్రాఫిక్స్ ప్రేక్షకులకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అన్నిటికంటే పురాణాల మీద ఆసక్తి ఉన్న ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాను చూడడానికి థియేటర్ వైపుకు వెళ్తున్నాడు. దాంతో పవన్ కళ్యాణ్ సినిమాను కూడా పూర్తిగా డామినేట్ చేసింది నరసింహ. ఒక్క ముక్కలో చెప్పాలంటే హరిహర వీరమల్లు కలెక్షన్స్ ఫస్ట్ వీకెండ్ దారుణంగా డ్రాప్ అవడానికి ఒక రకంగా నరసింహ కూడా కారణమే. గతంలో బిచ్చగాడు సినిమా విడుదలైనప్పుడు మహేష్ బాబు బ్రహ్మోత్సవం ఇలాగే బలైపోయింది. ఆ తర్వాత హనుమాన్ విడుదలైనప్పుడు గుంటూరు కారంకి ఇలాంటి పరాభవం తప్పలేదు. మొన్నటికి మొన్న సంక్రాంతికి గేమ్ చేంజర్ లాంటి పెద్ద సినిమాను సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓడించింది. ప్రతిసారి కంటెంట్ ఉన్న సినిమా వస్తే స్టార్ హీరోల సినిమాలకు కూడా షాక్ తప్పదు అని ఎప్పటికప్పుడు కొన్ని సినిమాలు నిరూపిస్తూనే ఉన్నాయి. అందుకే స్టార్ వాల్యూ కంటే కంటెంట్ మీద ఫోకస్ చేయాలి అని దర్శక నిర్మాతలకు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు విశ్లేషకులు కూడా.